విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఫైనల్గా ఎమ్మెల్సీ గెలుస్తారా ఈ ఎన్నికల్లో? నమ్మకం ఉందా? మీకేమైనా డౌట్ ఉందా? 100% వెళ్తా సార్. సార్ ఒక మాట చెప్తా, మనిషికి నమ్మకం ఉండాలి సార్. మొదటగా నమ్మకం ఎట్లుండాలంటే, మనను మనం భయపడదు సార్. బతికినన్ని రోజులు భయపడి కూడా బతకద్దు. భయపడి బతికేటోడు రోజు వచ్చినట్టే. కాబట్టి నమ్మకం, విశ్వాసం, ప్రజల మీద గౌరవం, ఇంటలెక్చువల్స్ మీద నమ్మకం ఉంచుకోవాలి మనం. ఎందుకంటే సార్, ఓటు వేసేదాకా కూడా మనిషి ఆలోచించిపోయి ఓటెత్తాడు, ఎందుకు వేయాలని, ఎందుకు వేయకూడదు అనేది. సో వీ హ్యావ్ టు కాన్ఫిడెన్స్ ఉండాలి సార్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి నన్ను తప్పనిసరిగా ఆశ్రయిస్తారు సార్. మీరు తెలుసుకొని మీరు సార్, మీరు కరీంనగర్లో, ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాం కదా, కరీంనగర్లో మీరు ఒకసారి పోయి అడగండి ఎవరినన్నా, రవీందర్ సింగ్ కరీంనగర్కు ఏమేమి చేసిండు. వాటర్ కాంచెలు మొదలు పెడితే నీళ్లు లేకుంటుండే సార్ కరీంనగర్లో, బిందెలతోటి కొట్టుకున్న పరిస్థితి. ఆ టైంలో ₹1 నల్ల తీసుకొచ్చినాను. ప్రతి కుటుంబానికి ఒక నల్ల కావాలని, గౌరవప్రదంగా మహిళలకు ఇంట్లోనే నీళ్లు నింపుకోవాలని, రోడ్ల మీదకి వెళ్ళి నింపుకున్న అది సభ్యత కనబడతలేదు కాబట్టి మహిళలందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే నల్లా నింపుకోవాలనే ఆలోచనతోటి ₹1 నల్ల ఇచ్చిన. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలుంది కదా సార్. ఎట్లొచ్చింది అంటే, పేదవాని గురించి, మధ్యతరగతి కుటుంబాన్ని గురించి ఆలోచించే వ్యక్తిని సార్ నేను. ధనవంతులకు ఎప్పుడు నల్లా అవసరం పడదు, చాలా తక్కువ. కానీ పేదవానికి, మధ్యతరగతి కుటుంబానికి నీళ్ళు లేని సమాజాన్ని మీరు ఊహించుకోండి. ఒక రోజు 2 రోజులు స్నానం చేయకపోతే మీకు ఏమనిపిస్తుంది? అయ్యో నీళ్ళు లేకపోయారా అని అప్పుడు గుర్తుకొస్తుంది కదా సార్. అటువంటి టైంలో నేను 10,000 మందికి ₹1 కలెక్షన్ ఇచ్చిన. మీ మేయర్ ఉన్నప్పుడు ₹1 స్కీమ్ అని కూడా తీసుకొచ్చారు. రేపు ఎమ్మెల్సీ గెలిస్తే కూడా అట్లాంటి స్కీమ్ ఏమైనా తీసుకొస్తారా? చెప్పినా కదా సార్, నేను చెప్తున్నా, ఎక్కడ పోయినా కానీ ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో అంతమంది నిరుద్యోగులకు నేను ₹5 లక్షల ఇన్సూరెన్స్ చెప్పిస్తా. మీ ద్వారా చెప్పవలసింది ఏంటంటే సార్, నేను ఇప్పుడు జనరల్గా కుటుంబంలో ఒక పెద్ద దిక్కు చచ్చిపోయింది అనుకోండి సార్, చుట్టాలు 15 రోజులు సహాయం చేస్తారు, మిత్రులు వచ్చి 10-15 రోజులు సహాయం చేస్తారు. దాని తర్వాత సంగతి ఏంటి సార్? కుటుంబమే కొట్లాడుకోవాలి, పోరాడాలి కదా. మరి ఆ కుటుంబాన్ని ఆదుకుంటూ ఎవడొకటి ఉండాలి కదా. ఎన్నికల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది, 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. ఇంత ఖర్చు పెట్టి నిరుద్యోగానికి ఎప్పటికీ ఏం ఆలోచిస్తారు సార్? అందుకే నేను ఆలోచించిన, అనుకోని సంఘటన కనుక జరిగితే వాళ్ళ ఇంటికి కనీసం ₹5 లక్షల పోయే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని ₹1 ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నేను పైసలు ఇచ్చి ఎప్పుడు డబ్బులు మన ఓటు అడగలేదు సార్. నేను 5 సార్లు కార్పొరేటర్ గెలిచినా, మీరు ఎవరైనా అడగండి, అన్ని వేరు వేరు డివిజన్లు, అన్నీ వేరే వేరే. పోటీ చేసినా కూడా మళ్ళీ చేయలే. ఎందుకు చేయలేదంటే, నా భార్య ప్రిన్సిపాల్, నా బిడ్డ నా కొడుకు అప్పుడు చిన్నగా ఉంటుంటారు, అందుకోసమని వాళ్ళు పోటీ చేయరు, నేనే పోటీ చేయాలి. ఎక్కడ జనరల్ అయితే అక్కడ పోయి పోటీ చేసి. ఓకే. సో ఆ రకంగా నేను ఎక్కడ పోయినా నన్ను ఆదరించింది సార్. నేను 5 డివిజన్లో 5 సార్లు గెలిచినా అంటే జనంతో సంబంధమే కదా సార్. అవును. నా మీద అతిరత మహారథులు పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి, గెలవలే కదా. కొందరికి అయితే డిపాజిట్ రాకుండా అయినాయి. సో గాడ్ ఈజ్ గ్రేట్ సార్. దేవుణ్ణి నమ్ముకోవాలి, గ్రాడ్యుయేట్ ఓటర్ని నమ్ముకొనే ముందుకు పోతా సార్. అందుకోసం ఇష్యూ అనేది ఏం లేదు సార్. నేను చెప్పిన మీకు ఫస్టే, ఓటు ఎట్టు అడుగుతారంటే దండం పెట్టి అడుగుతా. వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకోండి, అవి మీ పైసలే, మీ రక్తం పైసలే, అవి వాళ్ళు సంపాదించినవి కాబట్టి తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం 1 నిమిషం ఆలోచించి ఓటేయండి.